వైసీపీ అధినేత జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా నీరిచ్చినందుక, పులివెందులకు నీరిచ్చినందుక అని మంత్రి ప్రశ్నించారు. 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆరోగ్యానికి మంచిదని జగన్కు డాక్టర్లు సూచించారా అని చెప్పారు సోమిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి దీక్ష కూర్చుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు పంట పండించే విషయంలో పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి లక్షల ఎకరాలు పండించాం. పట్టిసీమ నుంచి తెచ్చి పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి డైవర్ట్ చేసి అక్కడ పంటలు కాపాడాం. అక్కడ మొదటిసారి నీళ్ళు ఇచ్చాం. పులివెందుల ఆయన నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినందుకు నిరాహార దీక్ష కూర్చుంటున్నాడా, లేకపోతే పంటలు బాగా పండుతున్నాయి, అగ్రికల్చర్ గ్రోత్ బాగుందని చెప్పేసి ఆయన ఏమన్నా బాధపడుతున్నాడా? మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకు ఒక్క అలవాటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అప్పుడప్పుడు 4-5 నెలలకి 6 నెలలకు ఒకసారి ఆయనకి డాక్టర్స్ అడ్వైస్ చేశారు, 2 రోజులు ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారనేది నాకు తెలిసిన సమాచారం. దాని ప్రకారం అప్పుడప్పుడు 2 రోజులు ఆయన నిరాహార దీక్ష చేస్తాడు, ఆరోగ్యం సెట్ చేసుకుంటాడు. అంతమించి ఇప్పుడు 26 ఆయన కూర్చున్నాడు, 26 ఉదయం 10 గంటలకు కూర్చొని 27 సాయంత్రం 5 గంటలకు లేస్తే ఆరోగ్యం బాగుంటుంది. 1 డే ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది. అంతకు మించి నేను అనేది ఏంటంటే, ఈరోజు మిర్చి రైతులు తెలంగాణ మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అన్ని విషయాల్లో మేము మెకనైజేషన్లో అన్నిట్లో ముందున్నాం. దేంట్లో వెనకబడ్డామో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా. ఇప్పుడు ఈ సంవత్సరం సీడ్ సబ్సిడీ రిక్వైర్మెంట్ 372 కోట్లు ఉంది సీడ్ సబ్సిడీ. ఇప్పుడు పాత బాకీ ఒక 115 కోట్లు ఉంది. 487 కోట్లు ఈ సంవత్సరం ఖరీఫ్కి గత బాకీ కలిసి ఉంది. ఆల్రెడీ డే బిఫోర్ ఎస్టర్డే 220 కోట్ల రూపాయలు సీడ్ సబ్సిడీ కోసం రిలీజ్ చేసేసాము. 220 కోట్లు నిన్నగాక మొన్న, అంటే 17వ తేదీ. ఎప్పుడు కూడా రైతుల విషయంలో, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ విషయంలో, ఇరిగేషన్ నీటిపారుదల శాఖ విషయంలో మేము అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాము.